అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ద్రవ్యోల్బణం అనే ఈ చాప్టర్లో దాదాపు 80% ఈ చాప్టర్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. అనేక అంశాల గురించి మనం ఎంతో డీటెయిల్గా ఈజీ ఎగ్జాంపుల్స్తో మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలు కూడా మనకు ఈ ఇన్ఫ్లేషన్ చాప్టర్లో మిగిలి ఉన్నటువంటి ఏకైక టాపిక్ హౌ టు మెజర్ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణాన్ని ఏ రకంగా కొలుస్తారు అనేదే ఈ టాపిక్ ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ గమనిస్తే మనము ఇన్ఫ్లేషన్ని 3 కొలమానాల్లో కొలుస్తాం. ఒకటి డబ్ల్యూపీఐ, 2 సిపిఐ, 3 జీడిపి డిప్లేటర్. డబ్ల్యూపీఐ, సిపిఐ, జీడిపి డిప్లేటర్. ద్రవ్యోల్బణాన్ని కొలిసే కొలమానాలు 3 ఉన్నప్పటికీ మనము కేవలము ఈ రెండింటిని మాత్రమే కొలుస్తాం. ఈ రెండింటి ద్వారానే కొలుస్తాము. ఈ జీడిపి డిప్లేటర్ ద్వారా మనము ఇన్ఫ్లేషన్ని కొలమానము చేయము. ఎందుకనగా నేను జీడిపి డిప్లేటర్ ఆ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. ఒకటి గమనించాలి, ఈ డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, మీరు ఎప్పుడు కూడా స్టేట్ ఎకనామిక్ సర్వేస్ కానీ సెంట్రల్ అంటే యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎకనామిక్ సర్వే కానీ మీరు చూస్తే మీకు అక్కడ డబ్ల్యూపీఐ పరంగా ధరలు ఏ రకంగా పెరిగాయి, సిపిఐ పరంగా ధరలు ఏ రకంగా పెరిగాయి అనేది మీకు తరచూ ఎకనామిక్ సర్వేస్లో మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ద్రవ్యోల్బణాన్ని కొలిచే కొలమానాలు సిపిఐ మరియు డబ్ల్యూపీఐ. మనం ఈరోజు టాపిక్ డబ్ల్యూపీఐ కొలమానం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి అంటారు తెలుగులో. అంటే ద్రవ్యోల్బణాన్ని కొలవడం అంటే ఏంటి? ద్రవ్యోల్బణాన్ని కొలవడం అంటే అసలు ద్రవ్యోల్బణం అంటే ఏం చెప్పాను అంటే ఆర్థిక వ్యవస్థలో రోజు రోజుకు వస్తు ధరలు పెరుగుతూ ద్రవ్యం విలువ పడిపోవడమే ఇన్ఫ్లేషన్ అని మీకు చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర, ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో పెన్ను ఉంది. ఇప్పుడు మన చేతిలో పెన్ను ఉంది. ఈ పెన్ను ధర ఈరోజు ₹1. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ పెన్ను ధర ₹2, తర్వాత 4, 5, 6 ఈ రకంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఒక వస్తువు అనేది ఒక వస్తువు ధరలో మార్పు ఒక నెల రోజుల్లో ఏ రకంగా మారింది, ఏ రకంగా మారుతుంది అనేది మనం చూసుకుంటూ వెళ్తాం, అంటే లెక్కిస్తూ వెళ్తాం ఈ డబ్ల్యూపీఐలో, అంటే ఇన్ఫ్లేషన్ కొలమానాల్లో. ఈ డబ్ల్యూపీఐని ప్రతి నెల విడుదల చేస్తారు. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. ప్రతి నెల 12వ తారీఖున రిలీజ్ చేస్తారు. రైట్. ఇప్పుడు ద్రవ్యోల్బణం కొలవడం అంటే మీకు అర్థమై ఉండాలి. అంటే రోజు రోజుకు మార్కెట్లో వస్తు ధరలు పెరుగుతుంటాయి. ఆ పెరిగే వస్తు ధరలు ఏ రకంగా పెరుగుతాయి అని చెప్పేవే ఈ ద్రవ్యోల్బణ కొలమానాలు. ఈ కొలమానాలు మొత్తం 3 అని మీకు చెప్పడం జరిగింది. 1 డబ్ల్యూపీఐ, 2 సిపిఐ, 3 జీడిపి డిప్లేటర్. మనం ఈరోజు ఈ క్లాసులో డబ్ల్యూపీఐ మాట్లాడుకోవడం జరుగుతుంది. మిగతా క్లాసెస్లో సిపిఐ, జీడిపి డిప్లేటర్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక చిన్న టాపిక్, దాంతోపాటు ఒక కమిటీ ఉంది. అంటే ట్రెండ్స్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ మన ఇండియాలో ఏ రకంగా ఉన్నాయి, అంటే మన దేశంలో ద్రవ్యోల్బణం యొక్క ధోరణులు ఏ విధంగా ఉంది, అంటే మన దేశంలో ధరలు ఏ రకంగా పెరుగుతూ వచ్చాయి, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనే దాని గురించి. దాని తర్వాత ఉర్జిత్ పటేల్ కమిటీ ఉంది. ఉర్జిత్ పటేల్ కమిటీ యొక్క సిఫార్సులు ఉన్నాయి. అవి చెప్పుకుంటే ఇన్ఫ్లేషన్ చాప్టర్ అనేది మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది. రైట్, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడాలి ద్రవ్యోల్బణం కొలమానాలు. ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని 3 పద్ధతులు గణించుట వీలున్నప్పటికీ భారతదేశంలో ధరలో మార్పును మొదటి 2 సూచీలతోనే గణిస్తాము. అంటే మొదటి 2 ఏంటి? డబ్ల్యూపీఐ, సిపిఐ, జీడిపి డిప్లేటర్తో మనం గణించాము. రైట్, అది ఎందుకనేది మన కొంచెం మాట్లాడుకుంటాం ముందు. ఇప్పుడు డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనగా
టోకు ధరల సూచి. అరే క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న విషయము. నేను నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమిక్ పెయిడ్ కోర్సు నా నుండి మీకు కావాలంటే చాలామంది కావాలని అడిగారు. వీలైనంత త్వరగా స్టార్ట్ చేయమని కూడా అడగడం జరిగింది. అయితే పెయిడ్ కోర్సు స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, నాకు కొంచెం సమయం కుదరట్లేదు. నాకు కూడా కొంచెం వర్క్స్ ఎక్కువైపోయినాయి, యాజ్ అ ప్రొఫెషనల్గా, యాజ్ పర్సనల్గా. దానివల్ల మీకు నేను క్లాసెస్ అందియలేకపోతున్నాను. మీరు రేపు నోటిఫికేషన్ వస్తున్నాయి అంటున్నారు. మరి అంటే ఖాళీలు వెళ్ళాయి ఏపీపీఎస్సి బోర్డ్స్ దగ్గర అని చెప్తున్నారు. కాబట్టి మీరు నిరాశ పొందొద్దు. అంటే కొంచెం లేట్ అయినా కానీ, ఒక మంత్ లేట్ అయినా కానీ క్యాలెండర్ అయితే డెఫినెట్లీ వస్తుంది. క్యాలెండర్ గురించి ఆలోచించకుండా మనం ఎంత ప్రిపేర్ అయ్యాము, మనం ఎంత సిలబస్ కంప్లీట్ చేసామనే దాని గురించి మీరు దృష్టి సారించాలి. అయితే ఇదే ఉద్దేశంలో నేను వీలైనంత త్వరగా అభ్యర్థులకు సిలబస్ కంప్లీట్ చేయగలగాలి. అంటే నేను మీకు ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగితే, మీకు సిలబస్ అందించగలిగితే మీరు మళ్ళీ రివైజ్ చేసుకొని మీరు ఒక ఫుల్ఫిల్నెస్గా ఉండి మీరు సాటిస్ఫై చెందుతారు. ఇలాగ యూట్యూబ్లో అంటే వీలున్నప్పుడు క్లాసులు పెట్టడం వల్ల మీకు కూడా అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు, అంటే అసంపూర్తిగా ఉంటుంది మీకు కూడా. కాబట్టి కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఉండవు. కాబట్టి గ్రూప్ టూలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ పెయిడ్ కోర్సులో ఉండే విధంగా అటు ఇండియన్, ఏపీ ఎకానమీ, దాంతోపాటు మీకు ఎంసీక్యూస్ కూడా మీ ప్రాక్టీస్కు అన్నీ కూడా అందించడం జరుగుతుంది. 100కు 100% మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది మనకు పెయిడ్ కోర్సులో. దాంతోపాటు సిలబస్లో లేని అంశాలు కూడా, అంటే ఎక్కువ అంశాలే నేను అందించడానికి ట్రై చేస్తాను. త్వరలో గ్రూప్ 1 కూడా, అంటే గ్రూప్ 1 ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కదా ఎకానమీ సంబంధించి, ఆ రకం కూడా నేను క్లాసులు అందించడానికి త్వరలో ట్రై చేస్తాను. ఎకానమీ ఇచ్చిన తర్వాత పాలిటీ, దాని తర్వాత ఏపీ హిస్టరీ కూడా నేను ఇవ్వడానికి, తర్వాత జాగ్రఫీ ఇవ్వడానికి, ఒక్కొక్క కోర్స్ ఇవ్వడానికి త్వరలో అయితే నేను ప్రయత్నిస్తాను. ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. చాలామంది రిక్వెస్ట్ మేరకు చాలా తక్కువ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. వీలైనంత త్వరలోనే ఆ కోర్స్ కూడా నేను పెయిడ్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. రైట్, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. రైట్, మీకు తెలుసు, మీరు నేషనల్ ఇన్కము, మనీ, డిమాండ్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా అయిపోవడానికి వచ్చింది. నా కంటెంట్ ఏ రకంగా ఉంటుందని మీకు బాగా తెలుసు. కాబట్టి పెయిడ్ కోర్స్ కాబట్టి ఇంకా కంటెంట్లో కానీ ఎక్స్ప్లెనేషన్లో కానీ ఇంకా అంటే ఏ విషయంలో కూడా తీసుకోవడానికి లేదు. కాబట్టి మీకు ఎంత ఈజీగా అర్థమవడానికి అవుతుందో నేను అంత ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీరు ఒక్కసారి కాన్సెప్ట్ విన్నాక పెయిడ్ కోర్సులో మరొకసారి మర్చిపోకుండా ఆ ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది. రైట్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే మీరు సాధారణ రోజుల్లో కూడా మీరు విని ఉంటారు. అంటే ఈ పదం మీరు ఉండి ఉండాలి బహుశా. అంటే అది హోల్సేల్ షాపు, అక్కడ తక్కువకు వస్తాయి అని. హోల్సేల్ షాపులో వస్తువులు తక్కువకు వస్తాయని మీరు విని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డబ్ల్యూపీఐకి సిపిఐకి మధ్య డిఫరెన్స్ చెప్తాను. దాని తర్వాత మనం డబ్ల్యూపీఐ దగ్గరికి వెళ్దాం. డిఫరెన్స్ ఏంటంటే, రైట్, ఉత్పత్తిదారుడు ఉంటారు కదా, ఉత్పత్తిదారు, ప్రొడ్యూసర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు అనుకుందాం, ప్రొడ్యూసర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం, ఒక పెన్నే అనుకుందాం, మన చేతిలో ఉంటుంది కాబట్టి ఒక పెన్ అనుకుందాం. పెన్ ఉత్పత్తిదారుడు నుంచి ఆ యొక్క పెన్నుని హోల్సేల్ వ్యాపారి కొంటాడు. రైట్, హోల్సేల్ వ్యాపారి కొంటాడు. హోల్సేల్ వ్యాపారి నుంచి ఒక నార్మల్ షాప్ వ్యాపారి కొంటాడు. అదే కదా జరిగేది. ఇక్కడ మీరు గమనిస్తే ఉత్పత్తిదారు నుంచి హోల్సేల్ షాపు వాడు కొన్నప్పుడు ఒక పెన్ను అనేది తక్కువకే కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను ధర ఇతనికి ఉత్పత్తిదారుడు ₹1 ఇస్తాడు. రైట్, ఈ హోల్సేల్ వ్యాపారుడు ఈ షాపు వాడికి అంటే రూపాయిన్నరకి ఇస్తాడు, అంటే ₹1.50 ఇస్తాడు. ఈ షాపు వాడు మనం కొనాలంటే మనకు ₹2 ఇస్తాడు. అదే కదా జరిగేది. అంటే
ఉత్పత్తిదారుడు హోల్సేల్ షాప్ వాడికి ఇచ్చేటప్పుడు పెన్ను ధర అతనికి అందించేటప్పుడు పెన్ను ధర ₹1 ఇస్తాడు ఆయన. ఈ హోల్సేల్ షాప్ వాడికి అమ్మేటప్పుడు ₹1.5కి అమ్ముతాడు. ఈ షాప్ వాడు తన ట్రాన్స్పోర్ట్స్ అన్నీ కలుపుకొని తన లాభాలు కలుపుకొని ₹2 మనకు అమ్ముతాడు. జాగ్రత్తగా వినాలి. హోల్సేల్ షాప్ వాడికి ప్రొడ్యూసరు ₹1 ఎందుకు ఇస్తాడు అంటే అతను బల్క్లో కొంటాడు, అంటే ఎక్కువ శాతం కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతను వెళ్ళి నాకు ఒక 1000 పెన్నులు కావాలని నన్ను అడుగుతాడు. కానీ మనం వెళ్ళి ఈ షాప్ వాడి దగ్గర 1000 పెన్నులు కావాలని మనం అడుగుతామా? మనకు 1000 పెన్నులు అవసరమా అంటే అంటే తక్కువ కాలానికి వారానికి 2 పెన్నులు, తర్వాత 2 పెన్నులు అలా కొంటాం. మనం 1000 పెన్నులు తీసి ఇంట్లో పెట్టుకోం కదా. ఇప్పుడు మనమైనా కానీ మనం న్యాచురల్గా మాట్లాడుకుంటే మనం ఏదైనా బట్టల షాప్కి వెళ్ళాం. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఒక షర్ట్ ఖరీదు అతను ఏం చెప్పాడు? 600 చెప్పాడు. మీరేం చెప్పారు? సరే నేను 2 కొంటాను, ఒక ₹1000 చేసి, అంటే 500 చేసి ₹1000 ఇవ్వండి అని చెప్పాం. అంటే కొంచెం మనం ఎక్కువ మోతాదులో కొంటే అతను ధర తగ్గిస్తాడు అని మనకు అనిపిస్తుంది కదా. న్యాచురల్ పెరామినా ఇది, మనకు సహజంగా తెలుసు అది. మనం ఎక్కువ మోతాదులో కొంటే మనం తక్కువకి ఇస్తాడు, ఎక్కువ కొన్నాం కాబట్టి డిస్కౌంట్లో. అదే రకంగా ఉత్పత్తిదారుడి దగ్గర హోల్సేల్ వ్యాపారి ఎక్కువ కొంటాడు కాబట్టి అతనికి ₹1కి అతని పెన్ను అందిస్తాడు. అక్కడి నుంచి ఈ హోల్సేల్ వ్యాపారి తన లాభాల కోసము ఆయన ఏం చేస్తాడంటే షాప్ వాడికి ఒక ₹10, అంటే ఒక 50% ఎక్కువ వేసి అమ్ముతాడు. ఈ షాప్ వాడు కూడా లాభాలు కావాలి కదా, అతను మనకు 50% వేసి ₹2 మనకు అమ్ముతాడు. ఈ రకంగా ఈ హోల్సేల్ వ్యాపారి ఉన్నాడు కదా, ఈ హోల్సేల్ వ్యాపారి ఇక్కడ ఎంతకు కొంటాడు? జాగ్రత్తగా వినాలి, కాన్సెప్ట్ జాగ్రత్తగా వినాలి. మన టాపిక్ వచ్చాం. హోల్సేల్ షాప్ వాడు ఇక్కడ ఉత్పత్తిదారుడి దగ్గర ఎంత రూపాయలు కొంటున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కొంటున్నాడు. ఈ హోల్సేల్ షాప్ వాడు ఉత్పత్తిదారుడి దగ్గర కొనే ధరల్లో మార్పుని WPA చెప్తుంది. ఇక్కడ వినియోగదారుడు మనం ఉన్నాం కదా, కన్స్యూమర్ ఉన్నాం కదా. ఈ ఉత్పత్తిదారుడు షాప్ వాడు దగ్గర కొన్నప్పుడు ఈ ధరల్లో వచ్చే మార్పుని CPI చెప్తుంది. లిసన్ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హోల్సేల్ వ్యాపారి ఉత్పత్తిదారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పెన్ను ₹1కే ఇచ్చాడు. అర్థమవుతుందా? ₹1కి ఇచ్చాడు. నెల తర్వాత వెళ్తే ఆ హోల్సేల్ వ్యాపారికి ₹2కి ఇచ్చాడు. అంటే ఇక్కడ ₹1 నుంచి ₹2కి మారింది, తర్వాత ₹3కి మారింది. ఈ హోల్సేల్ వ్యాపారికే ప్రొడ్యూసర్ అందించేటప్పుడు. ఈ రకంగా హోల్సేల్ వ్యాపారి ఉత్పత్తిదారుడు దగ్గర వస్తువును కొననప్పుడు ఆ వస్తువు ధరలో వచ్చే మార్పుని WPA చూపును. రైట్. అదేవిధంగా వినియోగదారుడు అమ్మకదారుడి దగ్గర కొన్నప్పుడు ఆ ధరల్లో వచ్చే మార్పుని ఈ CPI చెప్తుంది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. మరొకటి చెప్పాలంటే ఈ WPA పెరిగితే CPI కూడా పెరుగుతుంది. ఎందుకంటే WPA వాడి దగ్గరే కదా ఈ షాప్ వాడు కొనేది. షాప్ వాడు ఎక్కువ కొంటే వాడు మరింత ఎక్కువకి అతను మనకు వినియోగదారుడికి అమ్ముతాడు. అర్థమైంది కదా కాన్సెప్ట్? రైట్. ముందు మనకు అసలు WPA అంటే ఏంది, CPI అంటే ఏంది అర్థమైతే ముందు టాపిక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందైతే మీకు నేను అనుకుంటున్నాను. రైట్, ఇంక స్టార్ట్ చేద్దాం. WPA. రైట్. మరొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే పెయిడ్ కోర్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో వీక్లీ ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ వస్తాయి. వీక్లీ ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ వస్తాయి ప్రతి వీక్లీ. అంటే ఆ వీక్లో మొత్తం జరిగినవన్నీ కూడా అదే హిందూ పేపరు అంటే ప్రతి ఒక్క ఇంగ్లీష్ పేపర్స్తో కలిపి మన తెలుగు పేపర్ అన్నీ కలిపి మనకు ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ప్రతి వీక్లీ ఉంటాయి. అది మీకు ఇంకా బూస్టింగ్ ఇస్తుంది. రైట్. మన దేశంలో మొదటి నుంచి ద్రవ్యోల్బణాన్ని అనగా ఇన్ఫ్లేషన్ని WPA కొలమానం ద్వారానే కొలుస్తున్నాం. అంటే మన దేశంలో మొదటి నుంచి ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయి అనే దాని గురించి కొలమానంగా మొదటి నుంచి ఎక్కువ
అంటే ప్రయారిటీ డబ్ల్యూపీఐకి ఇవ్వడం జరిగింది మొదటి నుంచి అంటే మనం మొట్టమొదటిసారి 1942లో ఈ డబ్ల్యూపీఐ ద్వారా ద్రవ్యోల్బణాన్ని గణించడం మొదలుపెట్టాం మన దేశంలో. అయితే దీన్ని ఎవరు గణిస్తారు, దీన్ని ఎవరు ప్రచురిస్తారు, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు షార్ట్కట్గా. అంటే పరిశ్రమల శాఖ, అంటే పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ఎకనామిక్ అడ్వైజర్ ప్రతి నెల దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. రైట్, జాగ్రత్తగా పాయింట్ వైజ్గా వద్దాం. ఫస్ట్ పాయింట్ చూస్తే మన దేశంలో మొదటి నుంచి డబ్ల్యూపీఐని ద్రవ్యోల్బణ కొలమానంగా వాడేవాళ్ళం. మొదటిసారి 1942లో దీని ద్వారా ద్రవ్యోల్బణాన్ని గణించాం. అయితే దీన్ని ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు దీన్ని ప్రచురిస్తారు, దీన్ని పబ్లిష్ చేస్తారు. అంటే ఏ మంత్రిత్వ శాఖ కింద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. వాటిలో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ వారు, అంటే పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు దీన్ని విడుదల చేస్తారు. దీన్ని మొదటిసారి 1942లో గణించడం జరిగింది. దీని బేస్ ఇయర్, అంటే ప్రస్తుతం దీని బేస్ ఇయర్ 2011-12 స్థిర సంవత్సరం, ఆధార సంవత్సరం అంటారు. ప్రజెంట్ దీని బేస్ ఇయర్ 2011-12. దీని మొదటి బేస్ ఇయర్ 1952-53. రైట్. అయితే మొన్నటి వరకు దీని బేస్ ఇయర్ 2004-5 ఉండేది. సౌమిత్ర చౌదరి సిఫార్సు మేరకు 2011-12కి మార్చడం జరిగింది. అంటే డబ్ల్యూపీఐ బేస్ ఇయర్ ఎంత? 2011-12. జీడిపి బేస్ ఇయర్ కూడా మీకు ఏం చెప్పాను నేను, జీడిపి గణించడం బేస్ ఇయర్, జీడిపి బేస్ ఇయర్ కూడా ఇదే. ఇంకోటి ఉంది మనకు ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీని ఆధార సంవత్సరం కూడా 2011-12. జాగ్రత్తగా వినాలి. అంటే ఒక టాపిక్ గురించి మనం మాట్లాడినప్పుడు మిగతా టాపిక్ కూడా లింకప్ చేసుకోవాలి. అయితే బేస్ ఇయర్ని ఎందుకు మారుస్తారు? ఇప్పుడు ఆ బేస్ ఇయర్ని 2004 నుంచి, అంటే ఈ డబ్ల్యూపీఐ సంబంధించి 2004-5 నుంచి 2011-12కి మార్చారు. అయితే బేస్ ఇయర్ని ఎందుకు మారుస్తారంటే కాల అనుగుణంగా వచ్చే మార్పులని అడాప్ట్ చేసుకోవడం కోసము, అదేవిధంగా నూతన వస్తువుల్ని యాడ్ చేయడం కోసము మనము ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2004-5 బేస్ ఇయర్ ఉంది. 2004-5 బేస్ ఇయర్ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే 2007లో ఫర్ ఎగ్జాంపుల్ 2004-5లో అసలు సెల్ ఫోన్ లేవు అనుకుందాం. ఉన్నాయి అప్పటికి, కానీ సెల్ ఫోన్సే అసలు లేవు అనుకుందాం. 2007లో కొత్తగా మొబైల్ ఫోన్ని ఆవిష్కరించారు. మొబైల్ ఫోన్ అనేది ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా అయింది. అయితే ఈ మొబైల్ ధరలు అనేవి మార్కెట్లో రోజుకు వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఏంటి, దాని ప్రొడక్షన్ పెరుగుతుంది, వాటి ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ మొబైల్ ప్రొడక్షన్ కూడా దేశ జీడిపిలో భాగంగా అయింది. అంటే దీని ఉత్పత్తి, దీని మీద వచ్చే ఆదాయం కూడా జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటుంది. అయితే యాజ్ పర్గా మనము కరెంట్ ప్రైజెస్లో గణించాలంటే మొబైల్ ధరలు మనకు వస్తాయి. కానీ దీన్నే కాన్స్టెంట్ ప్రైజెస్లో స్థిర ధరలు గణించాలంటే స్థిర ధరల లిస్టులో, అంటే 2004-5 స్థిర ధరల లిస్టులో ఈ మొబైల్ ఫోన్ ఉండదు కదా. దీన్ని కనిపెట్టింది 2007లో, కానీ మనం స్థిర సంవత్సరం 2004-5 పెట్టుకున్నాం. అంటే కొత్తగా ఆవిష్కరించబడినటువంటి వస్తువులను కూడా వాటిలో, అంటే దాని ప్రొడక్షను, దాని యొక్క ధరలు పెరిగే స్థాయిని కూడా లెక్కేయడం కోసము కాల అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులను అడాప్ట్ చేసుకోవడం కోసము, దాంతోపాటు కొత్త వస్తువులను ఆధార సంవత్సరంలో చేర్చడం కోసము కొన్ని సందర్భాల అనుసారంగా ఈ యొక్క ఆధార సంవత్సరాన్ని మారుస్తూ ఉంటాం. ఆధార సంవత్సరాన్ని ఎందుకు మారుస్తామో అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా.
రైట్. అయితే ఈ డబ్ల్యూపీఐ యొక్క ఆధార సంవత్సరాన్ని 2004-5 నుంచి 2011-12 మార్పు చేసినప్పుడు ఆధార సంవత్సరంలో మార్పులతో పాటు మరికొన్ని మార్పులు జరిగాయి. అవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. రెండు వేల 4-5 బేస్ ఇయర్ ప్రకారము డబ్ల్యూపీఐలో భాగాలుగా ఉన్నటువంటి వస్తువులు 676. అంటే డబ్ల్యూపీఐలో ఉన్న వస్తువులు అంటే భాగంగా ఉన్న వస్తువులు 676. రైట్. మీరేం తొందరపడవద్దు, అర్థం కావట్లేదని చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. 676. ఈ 676లో కొన్ని 3 వర్గాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్, 2 ఫ్యూల్ అండ్ పవర్ అంటే లూబ్రికెంట్స్ అండ్ లైట్ అని కూడా అంటారు, సింపుల్గా ఫ్యూల్ అండ్ పవర్ అని చెప్తారు. 3 మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రకంగా 3 భాగాలు అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం 676 వస్తువుల్లో ఈ ప్రైమరీ ఆర్టికల్స్ 102 ఉండేవి. ఫ్యూల్ అండ్ పవర్ 19. మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు 555. ఈ రకంగా మొత్తం మనం లెక్కేస్తే 676 వస్తాయి మనకు. అంటే 2004-5 ప్రకారము డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో భాగంగా ఉన్నటువంటి వస్తువుల సంఖ్య 676. ఈ 676 వస్తువులు 3 వర్గాలుగా విభజించి, ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్ ప్రాథమిక వస్తువుల కింద 102, ఫ్యూల్ అండ్ పవర్ కింద 19, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కింద అంటే 555 ఉండేవి. అంటే ఏంటి ఐటమ్స్ అంటే ఏంటి ఈ వస్తువులు అంటే జాగ్రత్తగా గమనించాలి. కేవలము ఈ 676 వస్తువులలో కేవలం జాగ్రత్తగా వినాలి, పాయింట్ చెప్తున్నాను. 676 వస్తువులు 2004-5 ప్రకారం ఈ 676 వస్తువులలో వచ్చే ధరల మార్పు ఆధారంగా డబ్ల్యూపీఐని గణించేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వస్తువుల్లో కందిపప్పు, బియ్యము, దాని తర్వాత ధనియాలు, ఇటుపోతే టీవీలు, ఫ్రిడ్జ్లు, అంటే ఒక లిస్ట్ ఉంది అనుకుందాం. ఈ 670 మనం మీకు అర్థం కావడం చెప్తున్నా. ఈ 676 ఆ వస్తువుల లిస్ట్ అంతా ఉంది. మనం కిరాణా షాప్కి వెళ్ళడానికి ముందు ఇంటి దగ్గర రాసుకుంటాం కదా కిరాణా లిస్టు, ఆ రకంగా 676 వస్తువుల లిస్టు ఉంది. ఆ 676లో ఈ 676 వస్తువులు ఉన్నాయి కదా, ఈ 676 వస్తువుల్లో వచ్చే ధరల మార్పుని ఈ డబ్ల్యూపీఐ చెప్తుంది. అంటే ఇదొక శాంపిల్ మెథడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్ల్యూపీఐ అనేది శాంపిల్ మెథడ్, సెన్సస్ మెథడ్ కాదు. నేను జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల్లో సెన్సస్ మెథడ్ అంటే ఏంది, శాంపిల్ మెథడ్ అంటే ఏందో చెప్పాను. ఇప్పుడు అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, సెన్సస్ మెథడ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, మనము రైస్ వండుతాము. అంటే రైస్ వండినప్పుడు దాని తర్వాత ఫస్ట్ శాంపిల్ చెప్తాను. శాంపిల్ అంటే మన రైస్ వండిన తర్వాత రైస్ ఉడికిందా లేదా అని చెప్పి మనం ఒక మెతుకు పట్టుకుంటాం. ఒక మెతుకు పెట్టుకుంటే మనకు రైస్ ఉడికిందని తెలుస్తుంది. మనం అప్పుడు ఏం చేసాము, శాంపిల్గా ఒక మెతుకుని పట్టుకొని చూసాం, అంటే రైస్ అంతా ఉడికిందని నాకు అర్థమైపోయింది. అలా కాకుండా రైస్లో అంటే ప్రతి ఒక్క మెతుకుని పట్టుకొని చూసామనుకో, దాన్ని సెన్సస్ మెథడ్ అంటారు. ఇక్కడ మనం డబ్ల్యూపీఐ ఏం చేస్తున్నామంటే 2004-5 ప్రకారము 676 వస్తువులు ఉన్నాయి కదా, ఈ 676 వస్తువుల్లో వచ్చే ధరల మార్పు అనుగుణంగా దేశం మొత్తం మీద ఏ రకంగా ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు మీకు ఐడియా రాయండి, ఒక క్లారిటీ ఉండవచ్చు. అంటే దేశం మొత్తం మీద అన్ని వస్తువులు ఎకేరీలు, కేవలము సెలెక్టెడ్గా కొన్ని వస్తువులని, ఈ 676 వస్తువులని, ఈ 676 వస్తువుల్లో ఏ రకంగా ధరలో మార్పు వస్తుంది ఆధారంగా ఈ డబ్ల్యూపీఐ టోకు ధరల సూచి గణిస్తారు.
అంటే ఈ వస్తువులు అనేవి 2004లో అంటే 2004-5 బేస్ ఇయర్ ప్రకారము 676 ఉండేవి. ఇది బేస్ ఇయర్ మార్చిన తర్వాత 2011-12 బేస్ ఇయర్ మార్చిన తర్వాత ఈ 676 వస్తువుల్ని కాస్త 697కి పెంచారు. అనగా ఎక్స్ట్రా ఎంత పెంచారు? 21 వస్తువులు పెంచారు. రైట్. ఈ 697లో ప్రైమరీ ఆర్టికల్స్ ఎంత ఉన్నాయి? ప్రైమరీ ఆర్టికల్స్ 117. గతంలో ఎన్ని ఉండేవి? 102 ఉండేవి. దాని తర్వాత ఫ్యూల్ అండ్ పవర్ ఇవన్నీ ఉన్నాయి. గతంలో 19 ఉండేవి. వీటి ధర తగ్గింది, 16 ఉన్నాయి. గతంలో 19. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఎంత ఉన్నాయంటే 564. గతంలో ఎన్ని ఉండేవి? 555 ఉండేవి. ఈ రకంగా వస్తువు ధరని పెంచారు. యాజ్ పర్ వెయిటేజ్ పరంగా చూస్తే మనకు ప్రైమరీ అంటే 697 అనేది 100% అనుకుంటే ఆ వస్తువులన్నింటినీ, ప్రైమరీ అండ్ ఫ్యూల్ ఏమో 22%, 62%. దాని తర్వాత ఫ్యూల్ అండ్ పవర్ చూసుకుంటే 13.15%. మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే 64.23%. అంటే మీరు గమనిస్తే ఎక్కువ శాతం ఏముంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అంటే WPI ఇండెక్స్లో ఎక్కువ శాతము ఏ వర్గానికి చెందిన ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు ఉన్నవి. అంటే యాజ్ పర్ వెయిటేజ్ చూస్తుంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, దాని తర్వాత ప్రైమరీ, తర్వాత ఫ్యూయల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. నేను చెప్పే ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్ అంటే ఆధార సంవత్సరం మార్చిన తర్వాత తీసుకునే వస్తువు ధరలు పెరిగినవి. ఎన్ని పెరిగినవి? 21, అంటే 21 ఐటమ్స్ పెరిగాయి. ఇది మొదటిది. అంటే బేస్ ఇయర్ తేడా వల్ల అంటే మార్చడం వల్ల ఏం జరిగిందో చెప్తున్నాను. మొదటిది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెరిగాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎప్పుడైతే మనం బేస్ ఇయర్ మార్చామో ఐటమ్స్ పెరిగాయి. ఒకప్పుడు 676 ఉండే వస్తువులు 697 పెరిగినాయి. దాని తర్వాత తీసుకునే కొటేషన్లు పెరిగాయి. కొటేషన్స్ పెరిగాయి. కొటేషన్స్ అంటే ఏంటి చెప్దాం. కొటేషన్స్ ఎన్ని పెరిగినాయి అంటే ఒకప్పుడు అంటే 2004-5 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు అంటే 2004-5 బేస్ ఇయర్లో కొటేషన్లు 5482 ఉండేవి. అవి కాస్త 8331 వచ్చినాయి. రైట్. ఇప్పుడు కొటేషన్లు అంటే ఏంటో చూద్దాం. కొటేషన్లు అంటే ఏంటంటే మీకు అర్థమేంటి చెప్పాలంటే కొటేషన్స్ మీన్స్ షాపులు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టేట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఒక షాపు. అంటే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక షాపు, గుంటూరులో ఒక షాపు, విజయవాడలో ఒక షాపు, దాని తర్వాత విశాఖపట్నంలో ఒక షాపు, విజయనగరంలో ఒక షాపు, శ్రీకాకుళంలో ఒక షాపు, అనంతపురంలో ఒక షాపు, కడపలో ఒక షాపు. ఈ రకంగా ప్రతి ఒక్క ఊరిలో అంటే ప్రతి ఒక్క ఊరిలో ఉండదు. అంటే వీళ్ళు సెలెక్టెడ్గా కొన్ని కేంద్రాలు తీసుకుంటారు, కొన్ని షాపులు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ఆ తీసుకునే షాపులు ఎన్ని అంటే 8331 షాపులు. అంటే ఈ 8331 షాపుల్లో మాత్రమే జాగ్రత్తగా వినాలి. వీళ్ళు తీసుకున్న షాపులు 8331 కొటేషన్లు అంటే షాపులు. ఈ కేంద్రాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ కేంద్రాలు 8331 కేంద్రాల్లో వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి 697 వస్తువులు ఉన్నాయి కదా, ఆ వస్తువుల ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయి అనే దాని గురించి మాట్లాడతారు. అంటే గణిస్తారు. అంటే వాళ్ళు ఈ మొత్తం ఈ 8331 షాపుల్లో ఈ కేంద్రాల్లో వీళ్ళు నిర్ణయించినటువంటి 697 వస్తువుల ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయి అనే దాన్ని బట్టి ఈ WPIని అంచనా వేస్తారు.
ఒకప్పుడు ఈ కేంద్రాలు ఈ కొటేషన్స్ ఎన్ని ఉండేవి? 5,482 కొటేషన్లు ఉండేవి. అదేవిధంగా వస్తువులు ఒకప్పుడు ఎన్ని ఉండేవి? 676 వస్తువులు ఉండేవి. ఇవి ఇంత పెంచారు, 21 పెరిగినాయి. ఇవి 5,482 నుంచి 8,331కి పెరిగినాయి. ఓకే కదా, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. చాలా చాలా న్యాచురల్ వర్డ్స్ ఇవన్నీ. వాళ్ళ అంటే అవి నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం 1 మాట్లాడుకున్నాం, 2 మాట్లాడుకున్నాం, అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మాట్లాడుకున్నాం చేయడం జరిగింది. దాని ద్వారా కొటేషన్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మూడవది ఏంటంటే 2004-5 అంటే ఆ బేస్ ఇయర్ ప్రకారము. ఇప్పుడు మనం ఏం చెప్పాము, వాళ్ళు ఇప్పుడు 697 వస్తువులు ఉన్నాయి కదా, 697 వస్తువులు ఉన్నాయి కదా. ఈ 697 వస్తువులు ప్రజెంట్ ఇప్పుడు 697 ఉన్నాయి. ఆ గతంలో 676 వస్తువులు ఉన్నాయి కదా. ఈ వస్తువు ధరలు ఒకప్పుడు అంటే ఈ 2004-5 ప్రకారం 2004-5 ప్రకారము చూస్తే 676 వస్తువులు. ఈ 676 వస్తువు ధరలు అంటే పెరుగుతున్నట్టు ఏ రకంగా చూసేవారంటే ఆ ధరలో గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కలిపి చెప్పేవాళ్ళు. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ధర ఉందండి. ఇప్పుడు టీవీ ధర ఈరోజు ఒక 10,000. యాక్చువల్గా టీవీ ధర ఎంత? టీవీ ధర 9,500 అనుకుందాం. దాంట్లో ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ ఒక 500 అనుకుందాం. ఇప్పుడు అంటే టోటల్గా టీవీ కాస్ట్ ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. అయితే 2004-5 ఈ దీని ప్రకారం చూస్తే ఈ ట్యాక్స్ కలిపి అంటే ఆ వస్తువు ధరలో వచ్చే మార్పు ట్యాక్స్ కలిపి 10,000 తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 2011-12 మార్చిన తర్వాత ట్యాక్స్ మినహాయించి ట్యాక్స్ వేయక ముందే ఆ వస్తువులో ధరలో మార్పు వచ్చిందని తీసుకుంటున్నాం. మూడో డిఫరెన్స్ ఇది. అంటే బేస్ ఇయర్ మార్చిన తర్వాత వచ్చే డిఫరెన్స్ చెప్తున్నాను, నేను జాగ్రత్తగా వినాలి. అంటే మొదట్లో 2004-5 లెక్కల ప్రకారము ట్యాక్స్ వెయ్యగా ఆ ధరలో వచ్చిన మార్పును తీసుకునే వాళ్ళు. 2011-12 లెక్కల దీని బేస్ ఇయర్ ప్రకారము ట్యాక్స్ వేయక ముందే ఆ వస్తువు ధరలో వచ్చే మార్పును తీసుకుంటున్నారు. ఇది థర్డ్ది. నెక్స్ట్ది 2004-5 ప్రకారము 2011-12 ప్రకారం చూస్తే 2004-5లో ఈ WPIని గణించడానికి అంక మధ్యమాన్ని వాడేవాళ్ళు. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీకు తెలిసి ఉండాలి మ్యాథమెటిక్స్ వాళ్ళకి. 2011-12 దీని లెక్కల ప్రకారము ఇప్పుడు జామెట్రికల్ అంటే 2004-5 ప్రకారము WPIని గణించడానికి అంక మధ్యమాన్ని తీసుకునేవాళ్ళు. కానీ 2011-12 ప్రకారం గుణమధ్యమం తీసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు జామెట్రికల్ ప్రోగ్రెషన్ తీసుకునేవాళ్ళు. అంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేయడానికి వాళ్ళందరూ కూడా జామెట్రికల్ అంటే గుణమధ్యమాన్ని తీసుకునేవాళ్ళు. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం కోసము మనం కూడా గుణమధ్యమంలోకి మార్చడం జరిగింది. దాంతోపాటు ఈ WPIలో కొన్ని రకాలైనటువంటి కూరగాయలు అంటే ఏంటి, క్యారెట్, కాకరకాయలు, వాటిని కూడా పెంచడం జరిగింది. అంటే ఒకప్పుడు అవి ప్రైమరీ ఇవి ఉన్నాయి కదా, ప్రైమరీ వస్తువుల్లో భాగంగా ఈ కూరగాయలను కూడా చేర్చడం జరిగింది. ఒకప్పుడు ప్రైమరీ వస్తువులు ఎన్ని? ఒకప్పుడు ప్రైమరీ వస్తువులు 102, ఇప్పుడు ఎన్ని పెరిగాయి? 117. ఈ పెరిగిన వస్తువులలో కొన్ని కూరగాయలు కూడా కలిపారు అని అర్థం. కూరగాయల ధరలు కూడా కలిపారని. నెక్స్ట్ ఇది మరొక డిఫరెన్స్ చూస్తే కరెంట్ ఛార్జీలు. అంటే కరెంటు ఛార్జీలని డిఫరెంట్గా చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోచింగ్ ఇస్తున్నాను. నేనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నేను కోచింగ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 కోచింగ్ నేను ఎంత చెప్పాను? గ్రూప్ 2 కోచింగు అంటే టోటల్ సిలబస్ నేను అంటే ఒక 1 ఇయర్ పీరియడ్లో నేను ఒక 20,000 మీకు ఛార్జ్ చేశాను అనుకుందాం. 20,000 ఛార్జ్ చేశాను. ఇది ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 అనుకుందాం.
దాని తర్వాత నేను ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేయాలంటే నేను లైట్లు వేయాలి, ఫ్యాన్లు వేయాలి, ఏసీలు వేయాలి, అన్నీ వేయాలి కదా. అంటే కొంచెం నాకు అంటే కరెంటు ఛార్జ్ కూడా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు ఛార్జ్ మీడియంగానే ఉంది నాకు. దాని తర్వాత 2019-20 అంటే నెక్స్ట్ సంవత్సరానికి వచ్చేసరికి కరెంటు ఛార్జీలు అమాంతంగా పెరిగాయి. అంటే నాకు గతంలో నాకు 20,000 ఫీజు పెట్టినప్పుడు నాకు కరెంటు బిల్లు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 రూపాయలు వస్తుంది అనుకుంటే, అంటే నెక్స్ట్ సంవత్సరం నాకు 3,000 వస్తుంది, ఆ నెక్స్ట్ సంవత్సరం నాకు 5,000 వస్తుంది. ఈ రకంగా నా కరెంటు ఛార్జీ పెరుగుతుంది. నా మీద కరెంటు ఛార్జీ పెరిగినప్పుడు నేనేం చేస్తాను, నా ఫీజు నేను పెంచేస్తాను. అంతేనా కదా, ఇప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు కరెంటు ఛార్జీ నాకు ఎక్కువైనప్పుడు ఆ కరెంటు ఛార్జీ దాన్ని భర్తీ చేయడం కోసం నేను ఫీజు పెంచేస్తాను. నేను ఫీజు 20,000 ఉండేది కాస్త నేను 23,000 చేస్తాను, తర్వాత 25,000 చేస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళు గణించేటప్పుడు WPI గణించేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఒకప్పుడు ఈ 25,000ని గణించేవాళ్ళు. ఇప్పుడు 2011-12 ప్రకారం ఏం చేస్తున్నారంటే, ఈ పెరిగినటువంటి ఈ కోచింగ్ ధరని, దాని తర్వాత పెరిగినటువంటి కరెంట్ ఛార్జీ ధర, అంటే నేను కరెంటు ఛార్జీ పెరగడం వల్ల నేను కోచింగ్ పెంచాను, కానీ యాక్చువల్గా నేను కోచింగ్ ధరని పెంచామని కాదు. ఈ WPI వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు ఆ కరెంటు ఛార్జీని కలిపి కోచింగ్ ధర 25,000 ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడేం వేస్తారంటే 20,000 అలాగే ఉంచి, అంటే 20,000 అంటే కోచింగ్ ధరలనే పెట్టి కరెంటు ఛార్జీలో వచ్చిన మార్కుని సపరేట్గా చూపిస్తారు. అంటే కరెంటు ఛార్జీని ప్రత్యేకంగా చూపడం అనేది ఈ ప్రైజ్ అంటే ఈ యొక్క బేస్ నుంచి మారడం జరిగింది. దాని తర్వాత అంటే ప్రత్యేకంగా WPI ఫుడ్ ప్రైజ్ ఇండెక్స్ను కూడా అంటే గణించడం అనేది ఇక్కడ నుంచి మొదలవడం జరిగింది. అంటే ఫుడ్ ప్రైజ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, WPIలో అంటే ఈ హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్లో వస్తువులు ఉన్నాయి కదా, 676 వస్తువులు, ఈ 697 వస్తువులు, ఈ 697 వస్తువులలో కొన్ని ఆహార వస్తువులు కూడా ఉంటాయి కదా, ఆ ఆహార వస్తువులు కూడా ధరలు పెరుగుతుంటాయి కదా, ఆ ఆహార వస్తువులు సపరేట్గా గణించడం, అంటే వాటిలో వచ్చే ధరల మార్పుని సపరేట్గా గణించడం కూడా మొదలుపెట్టడం జరిగింది. రైట్. అంటే ఇది ఎందుకు గణించాల్సి వచ్చింది ప్రత్యేకంగా ఆహార వస్తువుల ధరలు అనగా, దానికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అంటే ఒక పరిస్థితిని మనం ఎదుర్కోవడం జరిగింది మన భారత ఆర్థిక వ్యవస్థ, అది కూడా నేను చెప్తాను. అయితే ముఖ్యంగా బేస్ ఇయర్ మార్చినప్పుడు, బేస్ ఇయర్ అంటే 2004-5 నుండి 2011-12 బేస్ ఇయర్ మార్చినప్పుడు ముఖ్యమైనటువంటి మార్పులు చూసుకుంటే, ఒకటి ట్యాక్స్. అంటే ఏంటి, ఒకప్పుడు ట్యాక్స్ కలిపి వస్తుందని తీసుకునేవాళ్ళు, ఇప్పుడు తీసుకోవట్లేదు. రెండవది, ఒకప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకునేవాళ్ళు, అంక మాధ్యమం, ఇప్పుడు గుణమాధ్యమం తీసుకుంటున్నారు. రెండవది అంటే కరెంటు ఛార్జీని ఒకప్పుడు అంటే వస్తువులో భాగంగానే అంటే ప్రొడక్షన్లో దాంట్లో భాగంగానే చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జీని సపరేట్గా చూడడం మొదలుపెట్టారు. అంటే ఈ అంక మాధ్యమం గుణమాధ్యమం చెప్పాలంటే ఇప్పుడు టైం ఎక్కువ అవుతుంది. మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, గుణమధ్యం ప్రోగ్రెషన్ అంటే మీకు కనపడతాయి వాటి గురించి. రైట్. ఈ రకంగా ద్రవ్యోల్బణం అంటే WPI ద్వారా ద్రవ్యోల్బణం కొలమానంలో బేస్ ఇయర్ మార్చినప్పుడు జరిగినటువంటి కొన్ని మార్పులు ఇవి. అయితే కొత్తగా ఇక్కడ ఏం చేశారంటే, ఈ బేస్ ఇయర్లో 2 రకాల అంశాలు చేశారు. ఏంటంటే, ఒకటి కూరగాయలని కొన్ని కలపడము, వాటితో పాటు ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని గణించడం కూడా దీని నుంచి స్టార్ట్ అయింది. అయితే ఎందుకు స్టార్ట్ అయిందంటే, యాక్చువల్గా 2009లో భారతదేశంలో ఒక రకమైనటువంటి ఒక వింత పరిస్థితిని మనం ఎదుర్కోవడం జరిగింది. దీనికి కారణం ఏందనగా, 2008లో అమెరికాలో వచ్చినటువంటి మాంద్యం, 2008లో USA అమెరికాలో మాంద్యం వచ్చింది, రెసిషన్ వచ్చింది. అయితే దాని ప్రభావం మన దేశం మీద కూడా పడింది. ఎందుకు పడిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఈ IT హబ్స్ అంటే IT కంపెనీలు ఎక్కువ ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి ప్రాజెక్టులు విదేశాల నుంచి వస్తుంది. జాగ్రత్త గమనించాలి. మన దేశంలో ఉన్నటువంటి IT కంపెనీస్కి ప్రాజెక్ట్స్
ప్రాజెక్ట్స్ ప్రాజెక్టులు ప్రాజెక్టులు మనకు ఐటీ కంపెనీ ప్రాజెక్టులు మనకు అమెరికా నుంచో మరి ఇతర దేశాల నుంచో మనకు వస్తాయి. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి 50,000 1,00,000 ఆ రకంగా అంటే జీతం ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే విదేశాల నుంచి వాళ్ళకి ప్రాజెక్టులు వస్తాయి. విదేశాల వల్ల వాళ్ళ డాలర్లో మనకు చెల్లిస్తారు. అంటే అమెరికా అనుకుంటే వాళ్ళ డాలర్ లోపల మనం చెల్లించినప్పుడు మనం అంటే మన రూపాయి మార్కప్ రేట్లో అది ఎక్కువ వస్తుంది. $1 $72 వరకు ఇది ఎక్స్చేంజ్ అయినప్పుడు వీళ్ళకి ఎక్కువ జీతాలు వస్తాయి. అంతేకాని అంటే న్యాచురల్గా వాళ్ళకి పెద్ద జీతాలు అంటే ఎక్కువ ఏం కాదు. రైట్, అదే విషయం పక్కన పెడితే అమెరికా నుంచి మన ఐటీ కంపెనీస్కి ప్రాజెక్టులు వస్తాయి. అయితే 2008లో అమెరికాలో రెసిషన్ వచ్చింది, మాంద్యం వచ్చింది. అయితే మాంద్యం వచ్చి అక్కడ నిరుద్యోగిత పెరిగి అక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మూతపడడం జరిగింది అక్కడ పరిస్థితులు అనుగుణంగా. అంటే 2008లో అమెరికాలోనే సాఫ్ట్వేర్ అంటే కంపెనీలు మూతపడినప్పుడు మన దేశానికి ప్రాజెక్టులు ఇచ్చి ఆ దేశంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడినప్పుడు ప్రాజెక్టులు మన దేశంలో రానప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా దివాలా తీయడం వల్ల అప్పటి వరకు సాఫ్ట్వేర్ కంపెనీ మీద ఐటీ సెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిరుద్యోగులుగా మారడం జరిగింది. రైట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే చెప్పాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి జీతాలు ఒక 50,000 1,00,000 అంటే వాళ్ళ యొక్క వర్క్ డిపెండ్ బట్టి ఉంటుంది. 50,000 1,00,000 ఇస్తారు. అంటే అతనికి 50,000 1,00,000 వస్తాయి అని అతనికి తెలిసిన తర్వాత అతను కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. కమిట్మెంట్స్ అనేది అంటే జాబ్ రాగానే అతను అంటే అంటే డౌన్ పేమెంట్స్ కింద అంటే వాయిదాల కింద కారు కొంటాడు. దాంతోపాటు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటాడు. ఈ రకంగా ముందే అతను ఆ రకమైన ప్లానింగ్ చేసేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఇల్లు కట్టాలనుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కువ ఇల్లు కట్టుకోవాలనుకుంటారు డబ్బులు పే చేసుకొని. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మీరు గమనిస్తే ఆ టైంలో 2008 ఆ టైంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఎక్కువ ఉండేది. ఒక రకంగా మాట్లాడాలంటే ఆ టైంలోనే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ఆ ఏరియాస్ కూడా రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చెందాయి. అప్పుడు కొండలు గొట్టలుగా ఉండేవి కూడా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ అని చెప్పి చాలా పెరగడం జరిగింది. సరే, అది పక్కన పెడితే ఈ ఐటీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వారు వీరంత ఎక్కువ ఇల్లు అంటే ఒక సపరేట్ ఫ్లాట్ కొనాలనుకుంటారు. ఎప్పుడైతే మన దేశంలో ఐటీ అభివృద్ధి చెందిందో దాంతోపాటు రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి జరగడం జరిగింది. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే వాళ్ళు ఇల్లు అంటే దాంతోపాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంటే భూములకి డిమాండ్ పెరుగుతుంది. భూమికి డిమాండ్ పెరిగినప్పుడు ఆ భూమిలో నిర్మించాల్సినటువంటి అంటే ఇల్లు నిర్మాణం కావాలంటే ఏం కావాలి? సిమెంట్ కావాలి. రైట్, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, ఇసుక కావాలి, కాంక్రీట్ కావాలి, రకరకాలుగా ఉంటాయి. అంటే వాటికి డిమాండ్ కూడా పెరిగాయి. దాంతోపాటు నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే బేల్దార్ పని చేసే వాళ్ళు కూడా మంచిగా ఆదాయాలు వచ్చాయి. అంటే ఆ రకంగా ఉండేది. ఎప్పుడైతే ఐటీ సెక్టర్ దెబ్బతిన్నదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరుద్యోగులుగా మారి వారి ఆదాయాలు పడిపోవడం వల్ల అంటే వాళ్ళు ఎటువంటి రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అవ్వడం వాళ్ళు అంటే వాళ్ళకాడే డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఇల్లు కట్టేయడం అవన్నీ ఎందుకు చేస్తారు? కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది అంటే డల్ అయింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డల్ అయిందో ఈ యొక్క సిమెంట్ ధరలు, ఐరన్ ధరలు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువు ధరలన్నీ కూడా పడిపోయినాయి. రైట్, పడిపోయినప్పుడు ఈ కార్మికులు కూడా అంటే బేల్దార్ కార్మికులు వాళ్ళ యొక్క పనులు కూడా ఆగిపోయినాయి. వాళ్ళ ఆదాయ స్థాయి కూడా పడిపోయి వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి కూడా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ నెక్స్ట్ రోజు అంటే ఆ కాలంలో ఇన్ఫ్లేషన్ అనేది -15%కి పడిపోయిందని చెప్పి పేపర్లో వేశాడు. -15% అంటే ఒకటే గమనించాలి, ద్రవ్యోల్బణ రేటు పెరిగినా తగ్గిన వస్తు ధరలు పెరిగినట్టే. కానీ ద్రవ్యోల్బణ రేటు మైనస్లో ఉంటేనే వస్తు ధరలు తగ్గినట్టు. అంటే ఎప్పుడైతే ద్రవ్యోల్బణ రేటు మైనస్లో ఉంటుందో
అప్పుడు మనం మార్కెట్లో వస్తు ధరలు తగ్గుతున్నాయని మనం గమనించాలి. అయితే అప్పుడు వాడు ఏం చెప్పాడంటే పేపర్లో, ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో -15% ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే మార్కెట్లో వస్తు ధరలను తగ్గాయి అని మనం అనుకోవాలి. కానీ అక్కడ అనుకోవడానికి అక్కడ వీలు లేదు. ఎందుకంటే ఈ రకంగా నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి సిమెంటు, ఐరను, కాంక్రీటు వీటి ధరలు పెరిగాయి, వీటి ధరలు తగ్గాయి. కానీ ఒక పక్క చూస్తే కూరగాయలు, పచ్చిమిర్చి, అంటే ఈ కూరగాయల యొక్క ధరలు అంటే ఆహార సంబంధించినటువంటి ధరలు అమాంతంగా పెరిగాయి. అంటే అవి పెరిగాయని కాదు, ఇక్కడ అవి ఆ రకంగానే పెరుగుతూ ఉన్నాయి. కానీ వీటికి డిమాండ్ లేకపోవడం వల్ల తగ్గాయి. కానీ ఇన్ఫ్లేషన్లో మన పేపర్లో ఏమిచ్చాడు, -15% అని చెప్పాడు. కానీ మార్కెట్లో చూస్తేనేమో కూరగాయల ధరలు రోజు పెరిగిపోతున్నాయి. ఆ రకమైన పరిస్థితి ఏర్పడింది. అంటే దీనికి కారణం ఏంటంటే నేను చెప్పాను, మీకేం చెప్పాను, ఇక్కడ వర్గాలు అంటే అప్పుడు లెక్కల ప్రకారం చూస్తే 600 అంటే 2004-05 ప్రకారం 676 వస్తువుల్లో ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూల్ అండ్ పవరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది 22%. అంటే దగ్గరలో మాట్లాడుకుంటే ఇది ఎంత 13%, ఇది 64%. అంటే ఈ 64% ధరలు తగ్గినాయి అని దాంతో పోలిస్తే వీటి ధరలు పెరిగినాయి అనేది నెగ్లిజిబుల్ కదా. అంటే మొత్తము ధరలు కంపేర్ చేస్తే నెగిటివ్లోనే వస్తుంది. ఎందుకంటే ఈ 64% దీని వెయిటేజ్ ఎక్కువ ఉంది, దీని భారితం ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువు ధరలు తగ్గుతాయో అప్పుడు టోటల్గా ఇన్ఫ్లేషన్ మొత్తం కూడా తగ్గినట్టు కనపడుతుంది మనకి. కానీ ఎందుకు కనపడుతుంది అంటే దీని యొక్క శాతము 676 వస్తువుల్లో ఎక్కువ, దాని శాతం ఎక్కువ అన్నప్పుడు వాటి ధరలు తగ్గితే మొత్తం ధరలు తగ్గినట్టు కనపడుతుంది. కానీ వాస్తవంగా ఆహారం యొక్క దినుసులు ధరలు తగ్గలేదు. కాబట్టి సపరేట్గా ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని గణించారని చెప్పి అప్పటి నుంచి ఈ నూతన ఆధార సంవత్సరం నుంచి ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని కూడా గణించడం మొదలుపెట్టారు. ఇది మీరు గమనించాలి. రైట్, ఇప్పుడు బుక్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇది టోటల్గా WPI గురించి. WPIలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి బుక్లోనే చూసి మనం మాట్లాడుకొని కన్క్లూడ్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ 2011-12. రైట్, ఇక్కడ గమనిస్తే దీన్ని ఎవరు ప్రచురిస్తారంటే ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ వారు దీన్ని ప్రచురిస్తారు. మొదటిసారి 1942లో దీన్ని గణించాను. మన దేశంలో మొదట ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచి WPI ద్వారానే గణించేవారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నేను చెప్పింది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ జాగ్రత్త గమనించాలి. వ్యవహారాల ప్రారంభ దశలో పెద్ద మొత్తంలో వస్తువులు అమ్మేటప్పుడు ధరల సగటు మార్పును WPI ద్రవ్యోల్బణంతో కొలుస్తారు. అంటే ఇందాక చెప్పాను, అంటే పెద్ద మొత్తాదులో కొన్నప్పుడు అంటే హోల్సేల్ వ్యాపారి ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి కొన్నప్పుడు అతను ఒక ప్రైస్ ఇస్తాడు, ఆ ప్రైస్లో వచ్చే మార్పే WPI. నెక్స్ట్, ప్రస్తుతం ద్రవ్యోల్బణం గణాంకాలు నెలకు మంత్లీ ఒకసారి విడుదల చేస్తుంటారు. దీనిలో ప్రాథమిక వస్తువులు 22.62%, ఫ్యూల్ అండ్ పవర్ 13.15%, మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు 64.23% అనే 3 గ్రూపులు తీసుకుంటారు. దీనిలో అత్యధిక భరితము అంటే వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు 64.23% కలిగి ఉన్నవి. ఉత్పత్తి విలువ బట్టి ఈ భారితాన్ని ఇస్తారు. WPI గణనలో సేవలు తీసుకోరు. లిజన్ కేర్ఫుల్లీ. అంటే WPIలో కేవలము వస్తువులు మాత్రమే తీసుకుంటారు, సర్వీసెస్ తీసుకోరు. సర్వీసెస్ అంటే ఏంది? నేను ఇందాక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. WPIలో ఇందాక నేను కోచింగ్ ఇస్తాను, దాని ధర పెరిగితే అంటే కరెంట్ ఛార్జీ పెరిగితే దాన్ని కూడా WPI లెక్కిస్తారని చెప్పాను. అది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. కానీ సేవలు WPIలో లెక్కించారు. సేవలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకేమైనా బాగాలేదంటే రకరకాల టెస్టులు అంటాడు, సిటీ స్కాన్ అంటారు, రకరకాల. ఈ మధ్య ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఈ ఫ్రాడ్ మరీ పెరిగిపోయింది. అంటే సిటీ స్కాన్ అంటే 20,000 30,000 అంటారు.
అంటే సర్వీసెస్ యొక్క కాస్ట్ కూడా పెరిగిందనే కదా అర్థము. కానీ ఆ కాస్ట్ని అంటే ఒక రకంగా గమనించాలి, జాతీయ ఆదాయంలో ఎక్కువ శాతం ఏది ఉంది మనకు అంటే 50% పైన జాతీయ ఆదాయంలో వాటా సేవల రంగందే ఉంది. కానీ అటువంటి సేవలు ఈ డబ్ల్యూపీఏలో గణించారు. సరే, కన్క్లూజన్లో మాట్లాడుతాం దాని గురించి. నేను కథ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే బేసియన్ మారుస్తారు. ఎందుకు ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థలో సంభవించిన నిర్మాణాత్మకమైన మార్పులను క్రమంగా గ్రహించటకు ప్రభుత్వం ఆధార సంవత్సరంను కాలానుగతంగా సమీక్షించి సవరిస్తుంది. దీనివల్ల డబ్ల్యూపీఐ నుంచి నాణ్యత పరిధి ప్రాతినిధ్యం మెరుగుపడును. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు ఆధార సంవత్సరాన్ని 2004-5 నుండి 2011-12కి 2017లో మార్చారు. ఎప్పుడు మార్చారు? మొన్న 2017లో మార్చారు. ఇప్పటికే జీడిపి ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క ఆధార సంవత్సరం కూడా 2011-12కి మార్చడం అయినది. కాబట్టి సరిపోల్చుటకు వీలవుతుందని డబ్ల్యూపీఐని కూడా ఆధార సంవత్సరాన్ని కూడా దీనికే మార్చడం జరిగింది. ఇక్కడ గమనిస్తే దీన్ని ఎవరు సూచించారు అంటే ఆధార సంవత్సరాన్ని 2004-5 నుంచి 2011-12కి మార్చమని చెప్పి సౌమిత్ర చౌదరి వారు ఈయన అధ్యక్షుని నియమించినటువంటి కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఇక్కడ గమనిస్తే డబ్ల్యూపీఏ శ్రేణి ఇప్పటి వరకు 6 సార్లు మార్చడం జరిగింది. అంటే బేస్ ఇయర్ని 6 సార్లు మార్చారు. ఇది 7వది. అంటే 2011-12 అనేది 7వ ఆధార సంవత్సరం. ప్రతి ఒక్కటి కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రతి ఒక్కటి కూడా బిట్గా అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైట్, 1952-53 మొదటిది, 61-62, 70-71, 81-82, 93-94, 2004-5. ఇప్పుడు ప్రస్తుతం ఆధార సంవత్సరం 2011-12 7వ సవరణ సౌమిత్ర చౌదరి అధ్యక్ష నియమించబడినటువంటి వర్కింగ్ గ్రూప్ సలహాపై ఆధార సంవత్సరం 2011-12కి మార్చడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు. ఈ 2004-5 ప్రకారం చూస్తే 102, 19, 555 మొత్తం 670 వస్తువులు. భరితం వెయిటేజ్ చూస్తే 20.12%, 14.91%, 64.97%. అంటే ఇక్కడ గమనిస్తే 2004-5 కంపేర్తో చేస్తే ఈ యొక్క వెయిటేజ్ అనేది ఎక్కువ చూసిన అంటే వెయిటేజ్లో మాత్రం మార్పు లేదు. అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, తర్వాత ప్రైమరీ ఉంది, తర్వాత ఫ్యూయల్ ఉంది థర్డ్ ప్లేస్లో. ఇక్కడ చూడండి 117, 16, 564. వెయిటేజ్ చూస్తే కొంచెం 2% పెరిగింది. 22.62%, 13.15%, 64.23%. టోటల్గా ఈ రకంగా వెయిటేజ్ అయితే పెరిగింది. రైట్, దాని తర్వాత ఇక్కడ చూడండి ముఖ్యాంశాలు గమనిస్తే అంటే ఆధార సంవత్సరం మార్చిన తర్వాత ముఖ్యాంశాలు గమనిస్తే నూతన ఆధార సంవత్సరం మార్చిన తర్వాత వస్తువుల సంఖ్య వెయిటేజ్ భరితం మార్చడం అయినది. వస్తువులు 676 నుంచి 697 పెరిగాయి, అంటే 27 పెరిగాయి. తీసుకున్న కొటేషన్ల సంఖ్య కూడా 5,482 నుంచి 8,331 పెరిగింది. అంటే 52% పెరిగింది. అంటే అంతకు ముందుతో పోలిస్తే అంటే డబల్ అయిందని కూడా మనం చెప్పవచ్చు. అంటే దాంట్లో 52%, డబల్ కాదు, అంటే సగం పెరిగింది. నెక్స్ట్ దీనివల్ల ప్రాధాన్యత పెరిగింది, అంటే ఎక్కువ దీని కిందకు వచ్చాయని. ఇక్కడ గమనిస్తే నూతన శ్రేణిలో ఫిజికల్ పాలసీ ప్రభావాన్ని తొలగించేందుకు, అంటే ఫిజికల్ పాలసీ ప్రభావం అంటే ఏంటి? ఈ ప్రతిసారి బడ్జెట్ అనుసరించినప్పుడు ట్యాక్సులు పెంచుతారు, తగ్గిస్తుంటారు. అంటే ఎక్కువ పెంచుతూనే ఉంటారు, తగ్గించారులే. ప్రతిసారి ట్యాక్సులు పెంచుతూ ఉంటారు. ట్యాక్సులు పెంచడం వల్ల వస్తు ధరలు పెరుగుతుంటాయి. కాబట్టి ఈ ఫిజికల్ పాలసీ ప్రభావం తొలగించేందుకు ధరలు సేకరించేటప్పుడు పరోక్ష పన్నులు తీసుకోరు. దీనివల్ల అంతర్జాతీయంగా ఉపయోగించినటువంటి పీపీఐ ఇది దగ్గరగా ఉంది. పీపీఐ అంటే ఏంటి చెప్తాను, జాగ్రత్త వినాలి. పీపీఐ అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇది నేను అక్కడ ద్రవ్యోల్బణం లోపాలు చెప్తాను, కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, అంతర్జాతీయంగా ఉపయోగించే గుణమాధ్యమాన్ని తీసుకొని కొత్తగా డబ్ల్యూపీఐని సిపిఐని గణిస్తున్నారు. సిపిఐని కూడా గుణమాధ్యమం ద్వారా గణిస్తారు. ఒకప్పుడు అంక మాధ్యమం ఉండేది. ప్రాథమిక వస్తువుల్లో కొత్తగా కొన్ని కూరగాయల పండ్లు చేర్చాము. ఉదాహరణ క్యారెట్, దోసకాయ, కాకరకాయ, బత్తాయి, దానిమ్మ. ఫ్యూయల్ పవర్లో విద్యుత్ శక్తిని ప్రత్యక్షంగా విడిగా తీసుకుని సూచిగా గణిస్తున్నాము, ఇందాక చెప్పడం జరిగింది. ఈ కొత్త శ్రేణిలో డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్
డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్ని గణిస్తున్నాము. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణాన్ని ఇది గణిస్తుంది. దీని భరితము 24.38%. దీనిలో ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ రైట్, ఇక్కడ గమనించాలి. నేను ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ చెప్తాను, దీని ముందు సపరేట్గా టాపిక్ ఉంది, అక్కడ నేను చెప్తాను, జస్ట్ ఇక్కడ వినండి. ఈ దీంట్లో ఫుడ్ ఆర్టికల్స్ 15.26%, ఫుడ్ ప్రొడక్ట్స్ 9.12% కలిసి ఉంటాయి. ఫుడ్ ఆర్టికల్స్లో పెద్ద వాటా పాలు, టోకు ధర దీన్ని గణిస్తారు. మనం ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఉంది, అక్కడ మాట్లాడదాం. ఇక్కడ మాట్లాడినా కూడా మళ్ళీ పెద్ద టాపిక్ అవుతుంది అది. రైట్, గమనిస్తే 2004-05 ఆర్థిక సంవత్సరానికి 2011-12 ఆర్థిక సంవత్సరానికి మధ్య ముఖ్యమైన తేడాలు చూస్తే ఇందాక చెప్పాను. ఒకటి, ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నులు లెక్కించడం లేదు ఈ ఆర్థిక సంవత్సరంలో. దాని తర్వాత ఒకప్పుడు అంకమద్యం తీసుకునేవాడు, ఇప్పుడు గుణమద్యం తీసుకునేవాళ్ళు. దాని తర్వాత ఒకప్పుడు గతంలో విద్యుత్ శక్తిని తీసుకునేవాళ్ళు, ఇప్పుడు విద్యుత్ శక్తిని ఛార్జీని తీసుకోవట్లేదు. రైట్, దాన్ని సెపరేట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 2009లో జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించింది, అది జాగ్రత్తగా వినాలి. డబ్ల్యూపీఏలో అధిక ప్రాధాన్యత మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు కలిగి ఉన్నాయి. అందుచే ఆహార వస్తువు ధరలు పెరిగినా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ మనం రోజువారీ కార్యకలాపాలలో భాగంగా వాడే వస్తువు ధరలు తగ్గకపోవచ్చు. 2009 సంవత్సరంలో ఈ పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. డబ్ల్యూపీఏలో ప్రధాన లోపం విద్య, ఆరోగ్యం, రవాణా లాంటి సేవలు పరిగణించారు. జాతీయ ఆదాయంలో సగం భాగం సేవలదే. పైగా రోజు మనం సేవలపై ఎక్కువ ఏం చేస్తుంటాం అంటే ప్రస్తుతం ద్రవ్యోల్బణం చూసి వాస్తవానికి దూరంగా ఉంది. అందుకే పశ్చిమ దేశాల్లో డబ్ల్యూపీఐకి బదులు పీపీఐని వాడుచున్నారు. దీనిలో అన్ని సేవలు కలిసి ఉంటాయి. అక్కడ డబ్ల్యూపీఐని పీపీఐగా మాట్లాడుతున్నారు. నేను పీపీఐ మాట్లాడతానని చెప్పారు, ఆ పీపీఐ మాట్లాడే సందర్భం ఇదే. ఇక్కడ మనం గమనిస్తే మన జాతీయ ఆదాయంలో వాటా ఎక్కువ సేవల రంగంలో ఉంది, సర్వీస్ సెక్టార్దే ఉంది. సర్వీస్ సెక్టార్లో అంటే జాతీయ ఎక్కువ వాటా సర్వీస్ సెక్టార్లో ఉంది. అలాంటి సర్వీస్ సెక్టార్లో సేవలని ఇక్కడ డబ్ల్యూపీఏలో గణించట్లేదు. ఇప్పుడు మనమైనా కానీ వస్తువుల కంటే ఎక్కువ మనకు తెలియకుండానే సర్వీసెస్ మీద మనము ఖర్చు చేస్తాం. అలాంటిది సర్వీసెస్ని డబ్ల్యూపీఏలో మనం అంచనా వేయట్లేదు. అంటే సర్వీసెస్ని డబ్ల్యూపీఏలో అంచనా వేయనప్పుడు అప్పుడు దేశంలో పూర్తి ద్రవ్యోల్బణాన్ని ఏ రకంగా ప్రతిబంధిస్తున్నామని చెప్పాలి? అంటే ఇది నిజము అని ఎలా నమ్మాలి? నమ్మలేము. కేవలము దేశం మొత్తం మీద, అంటే ఇంత పెద్ద దేశంలో కేవలం ఇన్ని వస్తువులు తీసుకుంటున్నాము. కేవలము ఒకప్పుడు 676 తీసుకున్నాం, ఇప్పుడు 697. అంటే కేవలం దేశంలో 697 వస్తువులు ధరలు పెరిగేదాన్ని బట్టి దేశం మొత్తం మీద ద్రవ్యోల్బణం లెక్కించడం అనేది ఆమోదయోగ్యకరంగా ఉందా? మీరే ఆలోచించండి. కేవలం దేశం మొత్తం మీద కేవలం ఇప్పుడు దాదాపు 140 కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశంలో ఇప్పుడు 150 కూడా అంటున్నారు 2021 లెక్కల ప్రకారం చూస్తే. అంత పెద్ద దేశంలో కేవలం 697 వస్తువుల ధరలు పెరిగేదాన్ని బట్టి ఏ రకంగా ద్రవ్యోల్బణం అంటే ఈ రకంగా ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఏ రకంగా ఈ కొలమానాన్ని మనం నమ్మాలి? అందులో దీంట్లో సర్వీసెస్ లేవు. కాబట్టి ఈ డబ్ల్యూపీఏ కొలమానం అనేది వాస్తవానికి దూరంగా ఉంది, రియాలిటీకి దూరంగా ఉంది. అంటే సినిమాకి మామూలుగా వాస్తవ జీవితానికి ఏ రకంగా తేడా ఉందో ఈ డబ్ల్యూపీఏకి వాస్తవంగా ధరలు పెరిగే స్థాయికి తేడా ఉంది. కాబట్టి పశ్చిమ దేశాలు అంటే ఏంటి? అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పీపీఐని వాడుతున్నారు. అంటే అక్కడ డబ్ల్యూపీఐనే పీపీఐగా వాడుతున్నారు. ఈ పీపీఐలో సేవలను కూడా లెక్కేస్తారు వాళ్ళు. ఒకసారి ఈ డబ్ల్యూపీఐకి పీపీఐకి ఉన్నటువంటి తేడాలు ఒకసారి చూద్దాం, మీకు అర్థమైంది. ఒకప్పుడు అంటే 2004-05 ప్రకారం చూస్తే ఈ మధ్య తేడాలు డబ్ల్యూపీఏలో ట్యాక్స్ కలిపి మనము అంటే ప్రైజ్ని అంటే లెక్కేసేవాళ్ళం. కానీ పీపీఐలో మొదటి నుంచే ట్యాక్స్ మినహాయిస్తారు, ట్యాక్స్ అనేది ఉండదు అక్కడ. కానీ 2011-12లో మనం కూడా ట్యాక్స్ లేకుండా చేయడం మొదలుపెట్టాం, అది మన మంచి విషయం. నెక్స్ట్ది ఏంటంటే అక్కడ వస్తువులతో పాటు అంటే పీపీఐలో వస్తువులతో పాటు సేవలు కూడా లెక్కిస్తారు, కానీ ఇక్కడ వస్తువులు మాత్రమే లెక్కిస్తారు. ఇది డబ్ల్యూపీఐకి పీపీఐకి ఉన్నటువంటి తేడాలు. ఇది టోటల్గా ఇది డబ్ల్యూపీఐ గురించి. రైట్, ఇది టోటల్గా మన నెక్స్ట్ క్లాస్లో ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ,
జీడిపి టెంప్లేటర్ వీటి గురించి మరికొన్ని అంశాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ మాట్లాడడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మనం త్వరలో పెయిడ్ కోర్స్ స్టార్ట్ చేస్తాం, ఆన్లైన్ కోర్సు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలో షేర్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే విధంగా చూడండి. వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకనగా దీంతో పాటు మన పెయిడ్ కోర్స్ డీటెయిల్స్ కూడా చాలా మందికి తెలుస్తాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. త్వరలో నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తాయి. మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్లో ఉండరాదు.